నేనేమంటా ఉన్నంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం అయ్యే పరిస్థితి వస్తే మరి అప్పుడు మీరు తట్టుకుంటారా అని చెప్పి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఒకటి. రెండవది, ఇది ఎన్నటికి కూడా పనికిరాదు. ఓడించిర్రు కేసీఆర్ని, అయిపోయింది. ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిర్రు, నో డౌట్. నిజంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు గెలిచిర్రు. గెలిచిన తర్వాత కూడా మీరు ఇంత అత్యుత్సాహం మరి ఇంకెందుకు, ఇంకెక్కడ అంటే కేసీఆర్ గుర్తించాలన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని? వస్తలేడు కదా అసెంబ్లీకి కూడా, వదిలేసేయరు కదా. ప్రజలు ఓట్లలో అన్నిట్లలో మిమ్మల్ని గెలిపిస్తున్నారు కదా, ఇంకా ఎందుకు ఇంకా అంటే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసి కావచ్చు, కాకపోతే అక్కడ లేదు కదా, మరి అందుకోసమే పోయి కలిసి వచ్చిండు కదా. కేసీఆర్కి ఒకవేళ అదే ఈగో ఉన్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లా కలిసిండు, లేదా కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి ఎట్లా పోయి కలిసి వచ్చిండు, ఇదంతా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అసెంబ్లీలో. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి దగ్గర రాలేదు అని కొంతమంది, ఎక్కడ వచ్చిండు ఎప్పుడు వచ్చిండు అంటే కనబడప్పుడు దండం పెడతాడు, దగ్గరకు పోయి పెట్టాల్సినంత అవసరం లేదు కదా, ఎట్లాగో ప్రతిపక్షమే కదా, కొట్లాడేదే కదా, వీళ్ళెందుకు వాళ్ళకు తగ్గి ఉండాలని చెప్పి వాళ్ళకు అనిపిస్తుంది. ఈయననే పోయి ఆయన కలిసి వచ్చిండు, దానికి బరాబర్ ఆయన లేచిండు, కేసీఆర్ దండం పెట్టిండు, కలిసిండు, అయిపోయింది. అయినప్పటికీ ఇంకా ఈ తాపత్రయాన్ని చూస్తుంటే లేనిపోని కొట్లాటలు పెట్టి, లేనిపోయిన పంచాయతీలు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అనవసరంగా మరో రాయలసీమ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని మేధావులు అనుకుంటుంటే కొంత బాధ అనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం అయితే మాత్రం మంచిది కాదు.